హాయ్ అండి. గుజరాత్ ట్రిప్లో ఇది డే 2. మేము నిన్న నైట్ భుజ్ నుంచి బయలుదేరి ద్వారకా అయితే వచ్చేసాము. మార్నింగ్ వచ్చేసరికి 9:30, 10 అలా అయింది. ఇంకా రూమ్ అది తీసుకొని ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి లంచ్ చేయడానికి వచ్చాము. ఎలా ఉందో ఒకసారి చూసేయండి ద్వారకా అంతా. లంచ్ చేసి టెంపుల్కి వెళ్తున్నాము. ప్రెజెంట్లో అయితే టెంపుల్ క్లోజ్లో ఉంది. 4 o'clock ఓపెన్ చేస్తారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను. ఇదైతే నా ఫుడ్, పంజాబీ థాలీ చెప్తున్నాను. మోస్ట్లీ మా ఇంట్లో అందరూ కూడా అదే చెప్తున్నారు. ఇంకా మా చెల్లి తమ్ముడు మాత్రమే పాలక్ పన్నీరు నాన్స్ చెప్తున్నారు. ఇక్కడ మనలాగా అన్నీ దొరకవండి ఫుడ్. అందుకే ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇదే గోమతి ఘాట్ అండి. ఫుడ్ తినేసి నార్మల్గా ఇక్కడికి వచ్చాము చూద్దామని చెప్పి. చాలా అందంగా ఉంది కదా. ఇదేనండి సుధామా సేతు. ద్వారకాలో ఉన్న సుధామా సేతు ఇదే. అక్కడ పక్కనే ఇదే గోమతి ఘాట్. సుధామా సేతు అంటే మన శ్రీకృష్ణ భగవాన్ని స్నేహితుడి గుర్తుగా కట్టారండి. ఇది వచ్చేసరికి 2016లో ఓపెన్ చేశారు. బట్ ఇప్పుడు ఏమైందో తెలీదు. ఏదో సమ్ రెనోవేషన్ వర్క్, పెయింట్ వర్క్స్ జరుగుతున్నాయని చెప్పి క్లోజ్ చేసేసారు. సో అందుకే మేము అటు సైడ్ వెళ్ళలేకపోతున్నాం. అటు సైడ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందంట. అలానే పాండవులు నిర్మించిన పంచబావులు కూడా అటే ఉంటాయంట. ఇప్పుడైతే బడకేశ్వర్ వచ్చామండి. యాక్చువల్లీ ఫస్ట్ ద్వారకాధీష్ వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ సముద్రం అలలు మళ్ళీ ఎక్కువైపోతాయని చెప్పి ఫస్ట్ అయితే బడకేశ్వర్ వచ్చాము. దాని తర్వాత మళ్ళీ ద్వారకాధీష్ వెళ్తాము. చూడండి ఎంత అందంగా ఉందో కదా. తను ఎవరో కాదండి, మా బ్రదరే. ఇక్కడ రేసింగ్ జీపో కారో ఉంటే ఎక్కాడు. మా బ్రదర్ వెళ్ళి వచ్చిన తర్వాత మా పెద్దమ్మ కూడా ఎక్కుతానంటే ఎక్కారు ఇద్దరు. ఒకవేళ మనమే డ్రైవ్ చేయాలంటే 100 రూపీస్ అంటండి. ఒకవేళ లేదు వాళ్ళు వస్తే కనుక 50 రూపీస్ అంట. అండ్ ఇది వచ్చేసరికి మా పిన్ని చిన్న పాప, వీళ్ళిద్దరేమో క్యామెల్ ఎక్కారు. ఇది కూడా పర్ పర్సన్ 50 రూపీస్ అంటండి. తను ఇంకో పిన్నండి, మళ్ళీ మా తమ్ముడే తీసుకెళ్తున్నాడు. సో ఒక్కసారి మా పెద్ద మమ్మీ వెళ్ళారు, ఇంక అందరూ సరదా పడి వెళ్తున్నారు.
ఫైనల్లీ మా హస్బెండ్ డాడీ వాళ్ళిద్దరు కూడా వెళ్తున్నారండి. సో కొంచెం దగ్గరకు వచ్చామండి. చూసారా బీచ్ మధ్యలో అర్ధనారీశ్వర స్వరూపంలో బడికేశ్వర్ మహాదేవ్ ఎంత అందంగా ఉన్నారో. బడికేశ్వర్ మహాదేవ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ద్వారకాధీష్ వెళ్తున్నాము. ఇక్కడ మళ్ళా కాదు 7:30, 8 అయినా సరే క్లైమేట్ అంతా ఈవినింగ్ లానే ఉంటుంది. 8 అలా దాటిన తర్వాతే చీకటి పడుతుంది అన్నమాట. సో మీకైతే సారీ చెప్పాలి, ఎందుకంటే ద్వారకాధీష్ టెంపుల్ అయితే చూపించలేకపోతున్నాను. యాక్చువల్లీ మేము కొంచెం వెళ్ళగానే ఫోన్స్ అలానే బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ లాకర్లో పెట్టేయమన్నారు. చిన్న వాలెట్ ఒకటే అలో చేస్తున్నారండి, ఇంకేమీ అలో చేయట్లేదు. సో దానివల్ల అయితే కనుక నేను వీడియో తీయలేకపోయాను. మనం ద్వారకాధీష్ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఓన్లీ కృష్ణుడి టెంపులే కాకుండా మొత్తం ద్వారకాధీష్ టెంపుల్ లోపల 16 టెంపుల్స్ అయితే ఉంటాయి. దాంట్లో కొన్ని రాధాదేవిది, రుక్మిణీదేవిది, అలానే అతని 8 మంది భార్యలది అందరి గుళ్ళు కూడా ఉంటాయి. అయితే శ్రీకృష్ణుడికి రోజు 11 టైమ్స్ ప్రసాదం పెడతారంట. కానీ దాంట్లో మొదటి ప్రసాదం మాత్రం రాధాదేవికి పెట్టిన తర్వాతే శ్రీకృష్ణుడికి పెడతారంట. జై బోలో ద్వారకాధీష్కి.